సజ్జల షర్మిల గారు కానీ వారి సోదరి సునీతారెడ్డి మీరు బాగా సన్నిహితులైనటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇటీవల బంజారా పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పేసి. షర్మిల గారు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పీసీసీ తీసుకున్న తర్వాత విమర్శల ఈ నేపథ్యంలో మాకు ప్రాణహాని ఉంది, చంపుతామని చెప్పేసి ఫోన్లో చేయొచ్చన్నారు, మెసేజ్ చేయొచ్చన్నారు. అలా మా వ్యక్తిగతంగా మా క్యారెక్టర్ని ముఖ్యంగా మార్ఫింగ్ చేయడం కానీ, మా కెఫైర్లు అంటగట్టడం కానీ, మా వ్యక్తిగత జీవితాలను కూడా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి నాయకులు ఎవరు నిలువరించే ప్రయత్నం చేయట్లా, ఇంకా ప్రోత్సహిస్తున్నారు అనే భావన మాకు కలుగుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించారు. దీనిపైన నాకు తెలిసి ఇవన్నీ జగన్ అన్న తెలిసి కావు, సొంత సిస్టర్స్ పైన ఆయన పెట్టించే అంత దిగజారు ఆయన చేస్తారని నేను అనుకోను. ఈ మధ్యవర్తులు ఉంటారు కదా చెంచాగాన్లు చేపిస్తూ అంటారు. ఆయన అన్ని ఎందుకు చూస్తాడబ్బా? ఆయన అన్ని ఇవి చిన్న చిల్లరి పోయి మా చెల్లెని తిట్టుపో, మా తమ్ముని తిట్టుపో అంతా ఉండదు. అన్న చెల్లెది ఒక బంధం ఉంటుంది, అక్కడికి ఉంటుంది. మధ్యలో ఈ పవర్ కోసము ఆ కుటుంబం కాదు మేము దిగాలి అనే పవర్ మధ్యలో ఎవరైతే ఉంటారో, వివేకా గారిది కూడా వాళ్ళే, వీళ్ళకనేది ఏం కాదు. ఆ లైన్లో జరిగింది అది. పవర్ మా చేతికి రావాలి అనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఒక బ్యాచ్ చేసినటువంటి మిచ్చివు ఇవి కూడా అట్నే చేస్తూ ఉంటారు. ఈరోజు షర్మిల క్రియాశీల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, చచ్చిపోయాం కనుక వివేక చచ్చిపోగానే ఇక్కడికి ఆగిపోతుందేమో అనుకున్నారు. అనుకోకుండా సునీతమ్మ గారు ఫైట్ చేసుడు, కేసులు వేసుడు, గట్టిగా నిలబడు, అట్లా దానికి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. షర్మిలమ్మ రాజకీయాలకు వచ్చుడు అనుకోకుండా అది అసలు ఎవ్వరు ఊహించని పరిణామం ఏంటంటే, నాకు ఎందుకో ఆంధ్రప్రదేశ్కి పోతుందనే ఒక డౌట్ ఉండేది నాకు. ఇందిరా శోభనకు కూడా పార్టీలో చేరినప్పుడు చెప్పిన అక్క ఆమె కమిటీలు ఏమి వేస్తలేదు, నా ఫ్యూచర్లో ఏమి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది కావచ్చు పాలిటిక్స్లా అని నేను ఇందిరాక్కకి చెప్పిన. ఇందిరా శోభన్ లేదన్నా అది ఇదన్నా, కానీ నాకు డౌట్ ఉండే. ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ చేసే వాళ్ళ కథ వేరే ఉంటుంది. అయితే ఆమె న్యూస్లో ఉండి బాగా ఫెమిలియర్ అయిపోయింది. అక్కడ బొంగనే ఒట్టినే 1 స్ట్రోక్లో సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయినట్టు 1000%. లేదా 2000 ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ ఎక్కడిది అక్కడ. ఇవాళ ఏడా పోయినా కానీ ఫుల్ అన్ని టీవీలు కంపల్సరీ అయిపోయింది, మొత్తం పెట్టి చూపెడుతుంటారు. రేపటి దినాన ఆమె 100% సక్సెస్. ఆమె 2 రాష్ట్రాల లీడర్ అబ్బా, ఒక రాష్ట్రానికి ఎందుకు అవుతుంది? 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, అన్ని రాష్ట్రాలకు లీడర్ ఆమె. భారతదేశంలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ కార్యకర్తే. అట్లా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆమె ప్రభావం ఖచ్చితంగా. మీరు ఇందాకేమన్నారంటే ఒక కార్యకర్త చేసే విమర్శ జగన్మోహన్ రెడ్డి గారు మేబీ నోటీస్ చేసిండొచ్చుడు, అంత టైం ఉండదని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వారి మీద మాట్లాడడం జరుగుతుంది. వారి మీద కొన్ని ఆరోపణలు, ఆర్థిక ఆరోపణలు కానీ ఇంకా చేయడం జరుగుతుంది. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ చేసిండారా అంటే? ఇక ఇప్పుడు సజ్జల అడ్వైజర్ అబ్బా. సజ్జల సజ్జల గారు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విమర్శిస్తారు. వాళ్ళందరూ డైరెక్షన్ ఇచ్చేది ఈయననే. ఈయన దగ్గర లంపన్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో తిట్టిపియడానికి మాట్లాడడానికి. ఇలా ఎన్ని రోజులు మాకు అక్కడ నాయకత్వం లేక మేము మాట్లాడలే. కానీ మీకు సజ్జల గారు అభద్రత భావానికి గురై రేపు ఆయన రాజకీయంగా బతుకుండాలని ఆయన అడ్వైజర్ కూడా పెద్దగా ఏమి ఉన్నట్టు అనిపించే నాకు. అన్నీ ఇటువంటి చిల్లర ఐడియాలు ఇస్తూ అంటారు. అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు పేపర్ చూసేది కదా, రాయలసీమ సంబంధించిన నాయకులే నాకు చాలాసార్లు చెప్పిండు ఇవన్నీ సజ్జల అనేటోడు చేస్తుండు అని. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే అందులో జొరబడి ఒక పాత్రికేయునిగా అందులోకి వచ్చి ఆ కుటుంబంలో జొరబడి ఈ కుటుంబాన్ని మొత్తం చీలుచ్చులా కీరోలు ఆయనది, మాట్లాడించేది ఉంటే ఆయన్నే. ఇంతకుముందు వైఎస్ కుటుంబం అట్లా లేదు. ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాక రోడ్డు ఎక్కిండ్రు, కానీ అదివరకు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కింది ఎక్కడున్నది? మేము ఇట్లా కలికాప్టర్ ఉంటే వాళ్ళు హెలికాప్టర్ దిగి వాళ్ళు ఆడనే ఉండేటోళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఏదైనా టూర్ వాయా వరంగల్ ఎప్పుడైనా పోయేదంటే వరంగల్ ప్రోగ్రామ్ అటెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో అట్లా వచ్చి వాళ్ళు అట్లా ఉండేటోడు. కానీ వాళ్ళు బయటికి రాలే ఎప్పుడు. వీళ్ళందరినీ ఈరోజు బయట వేస్తున్నారంటే సజ్జల గారికి ఎంత ఫ్రీడమ్ వచ్చిందనేది చూసుకోవాలి. చివరిగానే ఇటీవల రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి యాత్ర 2, యాత్ర 1 లాస్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వడం జరిగింది 2019 ఎన్నికల కంటే. ఇటీవల ఒక 4 రోజుల కింద యాత్ర 2 కూడా. అయితే ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఒక అభిప్రాయం నిలుపుతున్నారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాదయాత్ర, సరే ఇది రాజకీయంగా ఈరోజు వారు ఇంకో పార్టీలో ఉంటే డ్యామేజ్ అవుతుందని ఆ సీన్ చూపించకపోయినా ఓకే, కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం సందర్భంలో కూడా కూతురు అక్కడ లేకపోవడం ఏంటి, వారిని ఎక్కడ చూపించకపోవడం ఏంటి అనేది. ఇప్పుడు అది తీసుకున్నదే ఎలక్షన్ల కోసం. రాజశేఖర రెడ్డిని
తండ్రి చనిపోతే కూతురు రాదా? ఆహా. రాజశేఖర రెడ్డి మరణం బ్రదర్ కూతురు లేదు అక్కడ. ఒకటి బ్రదర్, నేను ఒకటే క్వశ్చన్ తక్కింది ప్రేక్షకులకు మీకు వదిలేస్తుంది. ఉమ్. రాజశేఖర రెడ్డి మరణం వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటారు? ఎట్లా అనుకో, లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి. ఇంకా అమ్ముతుండే ఆయనను, ఇంకా మార్కెట్ చేస్తుండు. అదే ఆ సినిమా 2, యాత్ర 2 సినిమా తీయాల్సిన అవసరం ఏమో చెప్పాసా నీకు? నువ్వేం చెప్పాలి? రాజశేఖర రెడ్డి చనిపోవడంతోనే కష్టాలు మొదలయ్యి నష్టపోయింది పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి అని కేసులు, జైల్లో ఉంచడం, వాళ్ళ అవునబ్బా, కుటుంబాన్ని రోడ్డున పడేయడం. అవునబ్బా బ్రదరు, కొన్ని నీకు తెలియని కొన్ని సత్యాలు ఇవాళ దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలియని ఒక విషయం చెప్తా. చాలా మంది నమ్మకపోవచ్చు కూడా ఇది చెప్తే, కానీ వాళ్ళు నిజం నమ్ముతారులే, నేడు కాకపోయినా రేపైనా నమ్ముతారు. అర్థమైందా? జర్సన్ నిజాలే మాట్లాడతాడు, నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారిని, కేంద్రాన్ని కాంప్రమైజ్ చేయడానికి కీ రోల్ ప్లే చేసింది నేనే. సాయి ప్రతాప్ రెడ్డి గారు కదా నేను చెప్తాను బ్రదర్. సినిమాలో సాయి ప్రతాప్ రెడ్డి గారు పాత్ర అని చెప్పేసి అంటారు. సాయి ప్రతాప్ ఎవడో కానీ నాకు తెలియదు, కానీ నేను చెప్పేది అయితే మాణిక్ ఠాగూర్ మనకి ఇన్ఛార్జ్ ఉండే కదా. అప్పుడు నేను తమిళనాడులో ఇన్ఛార్జ్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. షర్మిల గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే. నేను అన్న దగ్గర పోయి, అన్న మరి ఇట్లా మనం మాట్లాడాలన్నా, ఎందుకంటే మాట్లాడన్నా, ఆయనకి ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంది కానీ నాకు తెలియదు. అది మాట్లాడమంటే ట్రైన్ పేరు పాండ్యన్ ఎక్స్ప్రెస్, తామరం లెక్కిన. అది మాణిక్ ఠాగూర్ బుక్ చేసుకుని, అలా నేను మాణిక్ ఠాగూర్ ఫ్రెండ్ ముగ్గురమే కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి మేము త్రిచి దాకా ఆ ట్రైన్లో వచ్చినాం, అప్ టు త్రిచిలో నేను దిగిపోయాను. అక్కడి వరకు మాట్లాడిన సంగతి జగన్ తీసుకొని ఏదైనా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్లో పెట్టుకోండి అంటే వాళ్ళకు జర వేరే తిరిగా మాట్లాడారు. మాణిక్ ఠాగూర్తోనే అబ్బా. ఇప్పుడు ఈయనకు నేనే ప్లే చేసిన, రేవంత్ రెడ్డికి ఆయనకు నేనే. ఇవి కొన్ని చెప్తే ఎవరు నమ్మడు. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కాలే, మంచి ఫిజికల్గా మంచిగా ఉన్నా. ట్రైన్లో అక్కడ దాకా పోయి మాట్లాడినాక సరే చేస్తాం. ఇంకా తెలియని విషయం అంటే ఇద్దరు ఎంపీలు, ఇద్దరు కూడా ఫైనాన్స్ కమిటీ, పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ మెంబర్లు ఇద్దరు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మాణిక్ ఠాగూర్ గారు. ఇద్దరు మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. వారు కూడా ఎంపీనా అప్పటికైనా? ఆయన ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ. ఇద్దరు ఫస్ట్ టైం ఎంపీ, వారు తమిళనాడు నుంచి. ఇద్దరు ఫస్ట్ టైం ఎంపీ. మనోడు పోయి అడిగిందంట మాణిక్ ఠాగూర్, ఏంది మాట లైట్ తీసుకో అని చెప్పిందంట. అంటే ఇంట్రెస్ట్ లేదు. సేమ్ సాయి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నాడు. నేను ఇంటర్వ్యూ చూసిన ఐ డ్రీమ్స్లో, ఆయన కూడా ఇదే అన్నారు, లైట్ తీసుకో అన్న. అంటే ఈయనకి ఇంటర్నల్ ఎజెండా పొలిటికల్లో ఏదో చేయాలనే ప్లాన్ ఉంది నెక్స్ట్ పార్టీ. సాయి ప్రతాప్ రెడ్డి అనకన్నా నేను డైరెక్ట్ సూరజ్ హెగ్డే అని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన కదా అబ్బా, జగన్ అన్న దగ్గర. సూరజ్ హెగ్డే ఎవరు? అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర సెక్రటరీ. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఎట్లుండే, కేసీ వేణుగోపాల్ ప్లేస్లో సురేష్ హెగ్డే ఉండే. సురేష్ హెగ్డే వాళ్ళ తాత చీఫ్ మినిస్టర్. ఆయన తీసుకొని వీళ్ళ ఇంటికి పోయినా, ఈయన క్లాస్మేట్స్ తీసుకొని చేసినాం. అంటే చాలా గొప్పగా నా ప్రయత్నం నేను చేసిన, ఉడతా భక్తిగా ఏదో తిరిగైన కాంగ్రెస్లో ఉంచాలని. అంటే నాకు అంటే అంత దగ్గరున్నా, ఉత్తానే మాట్లాడగా నేను అంత దగ్గరున్నా. చాలాసార్లు బెంగళూరులో కలిసిన, సీఎంగా ఎంపీ కాకముందు, పొలిటీషియన్ కాకముందు పులివెందులో కలిసిన. ఆయన దోస్తులు ఇవాళకి నాకు చాలామంది నాకున్నారు. కానీ నేను ఎప్పుడైనా నువ్వు ఫేవర్, నా టికెట్, ఎమ్మెల్యే టికెట్ అవి ఏం అడగలే. మామూలుగా ఆయన లీడర్ కావాలని నేను కోరుకున్న వ్యక్తులలో నేను ఒకడిని. సేమ్ అంటే కుటుంబం మంచిగా ఉండాలనుకుంటా. బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చి, ఆయన కేవీపీ రామచంద్రరావు నేను ఎప్పుడు మర్చిపోను లైఫ్లో. ఇలా ఈ స్టేచర్ ఇచ్చింది, ఇది మాట్లాడింది, నన్ను ఇవాళ లెవెల్ ఉన్నా అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దెమ్. ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా. షర్మిల గారు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటా. ఇప్పుడు ఏదైతే కుటుంబం నేపథ్యం నడిపిందో, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ కాదు ఇది. ఇది థర్డ్ పర్సన్ వచ్చి ఆ కుటుంబాన్ని మొత్తం చిన్న భిన్నం చేసేట్లా. ఎర్రగంగిరెడ్డి అంటే ఆయన ఎవరైతే నేను ప్రణవ్ ముద్దాయండో నాకు పరిచయం. ఇప్పుడు కూడా హలో బ్రదర్ అంటాడు ఇక్కడ హోటల్ లేదు. భారతి గారు వాళ్ళ ఆయన, సరే ఇంకొకరు. ఓకే 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 మర్డర్ చేసిన ఆయన అన్మ్యారీడ్. ఈ రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనక సైడ్ ఇల్లు పెంకుటిల్లు. అలా లాడ్జీలు లేవు కదా పులివెందుల్లో. ఈయన బ్యాచులర్ అవుట్లో వీళ్ళ అల్లుడు ఒక ఆయన ఉంటాడు అన్నట్టు. వీళ్ళ అల్లుని ద్వారా నేను పోయి గంగిరెడ్డి ఇంటిని స్నానం చేసి అక్కడనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వీళ్ళ ఇంటికి వచ్చేది.
పులివెందుల లాడ్జీలు లేవు కదా ఎక్కువ. పులివెందులో పోతే పరిస్థితి ముద్దనూరు దిగి అట్లకి వెళ్ళొచ్చి అది పరిస్థితి. అంటే నేను ఇక్కడ ఈ కుటుంబం అసలు వివేకానంద రెడ్డి గారు లేనిది ఎర్రగంగిరెడ్డి లేరు, ఎర్రగంగిరెడ్డి లేని మీరు వివేకానంద రెడ్డి గారు లేరు. అంత జిగిరి అసలు ఈయన చేతులు ఆయన చనిపోవడం అంటే నేను ఉన్నానంటే నేను పెద్ద షాకింగ్ ఇది. అంటే ఒక బ్రదర్ ఒక పెద్ద ఎపిసోడ్ యాత్ర సినిమా సరిపోదు అది, అదొక పెద్ద సినిమా అది యాత్ర. ఇవన్నీ కూడా జగన్ గారికి ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా వచ్చినాయి, ఆయన పాజిటివే.